నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్గా ఉండాలన్నదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని, ఆ లక్ష్య సాధనలో భాగంగా రానున్న 5 ఏళ్లలో ఏడాదికి 15% వృద్ధి సాధించే దిశగా జిల్లా ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులతో వికసిత్ ఆంధ్ర 2047 జిల్లా యాక్షన్ ప్లాన్ 2024 టు 2029 పై జిల్లా అధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రానున్న 5 సంవత్సరాల కాలంలో ఏడాదికి 15% వృద్ధి సాధించే దిశగా జిల్లా ప్రణాళికను సిద్ధం చేయడంతో పాటు అందుకు అనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాల్సి ఉందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో జీడీపీని వృద్ధి చేసుకునేందుకు వ్యవసాయ, ఉద్యాన అనుబంధ, పారిశ్రామిక, ఆక్వా తదితర రంగాల ద్వారా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్నారు. పర్యాటక రంగ అభివృద్ధిపై దృష్టి సారించి అందుకు అనుగుణంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రత్యేక రూట్ మ్యాప్ను రూపొందించాలని అన్నారు. ప్రాథమిక అవసరాలైన తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, విద్యా నిర్వహణలో వృద్ధి సాధించేలా లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. మండలాల భౌగోళిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా లక్ష్యాలను మండలాల వారీగా అధికారులు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. తొలుత జిల్లా యాక్షన్ ప్లాన్ 2024-29కి సంబంధించి తీసుకోవాల్సిన అంశాలపై జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులకు వివరించారు. వర్క్షాప్లో జెడ్పీసీఓ మాధురి, డిఆర్డీఏ పీడీ వసుంధర, పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీరాణి, జిల్లా ఉపాధి కల్పన అధికారి భరద్వాజ, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దనాలి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మణనాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఈ విజన్ స్టేట్మెంట్ అనేది తయారు చేయాలి. ఇక్కడ మనకు 24 నుంచి 29 వరకు 5 years పర్స్పెక్టివ్ ప్లాన్ మనం తయారు చేయాలి. సో దీనికి ఎలా తయారు చేయాలి అంటే దే హావ్ అడాప్టెడ్ బాటమ్ అప్ అప్రోచ్. అంటే we would be starting from village నుంచి మండల్ నుంచి డివిజన్ నుంచి డిస్ట్రిక్ట్. సో మీ అందరూ కూడా ఐడియా ఉంది. You all must be aware of this bottom approach to top approach. ఎలా చేయాలనేది ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు సిపిఓ గారు మీ అందరికీ కూడా చెప్పారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా, కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే డైరెక్ట్ గా గ్రోత్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, హార్టికల్చర్. సో ఇవి అన్ని కూడా యూ కెన్ క్వాంటిఫై ద గ్రోత్. కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, దెన్ పీడీడీఆర్డీ మీ డిపార్ట్మెంట్స్ కూడా. సో మీరు హెచ్ఓడీస్ మీరు ఏం చేయాలంటే మీ డిపార్ట్మెంట్ ఇక్కడ చెప్పినట్టు మన కంట్రీ ఇప్పుడు ఈ ఎకానమీ విజన్, డెవలప్మెంట్ విజన్ దృష్ట్యా 5th ప్లేస్లో ఉంది. సో ఇది 2047కి ఫస్ట్ ప్లేస్కి తీసుకురావాలనేది గవర్నమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశము. మరి ఇందులో భాగంగా ఈ ప్లానింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది విలేజ్ లెవెల్లో జరగాలి, మండల్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, ఈ 3 లెవెల్స్లో ఈ ప్లానింగ్ అన్నది ప్రాపర్గా జరిగితే ఈ 15% డెవలప్మెంట్, ఎవ్రీ ఇయర్ 15% డెవలప్మెంట్ అనేది జరగడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరి మనకు ప్రజెంట్ అక్కడ లోకల్ ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించి లోకల్గా ఉన్న రిసోర్సెస్ ఏంటి, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్న మెథడ్స్ ఏంటి, దీన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ల్యాబ్సెస్ ఏమున్నాయి, అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఇంకా బెటర్గా ఎవ్రీ ఇయర్ 15% డెవలప్మెంట్ వచ్చేటట్లుగా. కోల్కతాలో జూనియర్ మహిళ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన జరగడం చాలా బాధాకరమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ వైద్యశాల వద్ద జూనియర్ డాక్టర్లు, మెడికల్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లేఖను పంపిస్తామని, సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు ఒంగోలు మెడికల్ కళాశాల జనరల్ ఆసుపత్రికి 1000 ఓపీలు వచ్చేవని, గత 5 సంవత్సరాల కాలంలో బాగా తగ్గాయని, మెరుగైన వసతులు కల్పించి రోగులకు మంచి వైద్య సేవలు అందించేలా కృషి చేస్తామని అన్నారు. జూనియర్ డాక్టర్లు వసతులు సరిగా లేవని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్తో కలిసి పరిశీలన చేసిన త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నీటి సమస్య లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తామని అన్నారు. రాత్రిపూట సమయంలో మహిళా వైద్యులకు ప్రత్యేక
పెట్రోలింగ్ నిర్వహించేటట్లు ఆదేశాలు జారీ చేస్తున్నానని, పూర్తి స్థాయి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎప్పుడు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన వద్దకు తీసుకురావాలని అన్నారు. ఎమ్మెల్యే వెంట రిమ్స్ వైద్యులు డాక్టర్ నామినేని కిరణ్, జూనియర్ డాక్టర్లు ఉన్నారు. పెట్రోలింగ్ ఉంటే హాస్పిటల్ మొత్తం ఒక 3-4 టైమ్స్ అన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటుంది సార్. దాంతోపాటు వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేవు సార్ హాస్పిటల్లో. ఏమైనా వాష్రూమ్స్ కానీ ఏదైనా కూడా ఇలాంటి సంఘటనలు మన సమాజంలో జరగటం అది మంచిది కాదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మన దగ్గర కూడా మన ఒంగోళ్ళకి వచ్చే లోపలికి మీకేం కావాలా, మీకేం చేయాలా, నైట్ డ్యూటీస్లో ఉండే వాళ్ళకి మీకేమైనా ప్రికాషన్స్ కానీ ఎట్లా ఏం చేయాలో మీరు ఒకసారి చెప్పండి. దాన్ని తప్పకుండా మనకి ఇక్కడ ఉండే పరిస్థితులు మాత్రం 100% నేను ఉంటాను. మీకు ఖచ్చితంగా మాకు దానికి ఇంప్రూవ్మెంట్ చేస్తారు. బయట జరిగే విషయాలు కూడా ప్రభుత్వానికి కూడా ఒక లెటర్ రాస్తాం. ఇది సెంట్రల్ ఇష్యూ కాబట్టి సెంట్రల్ ఇష్యూలో ఇది పోయినసారి ఒకసారి ఢిల్లీలో జరిగింది, అది ఒక ఇష్యూ, మేజర్ ఇష్యూ. నెక్స్ట్ ఈ ఇష్యూ కూడా చాలా డ్యామేజ్డ్ ఇష్యూ. అది వాళ్ళ మనుషుల్లాగా చేయకుండా చాలా ఇబ్బందులుగా అవన్నీ కూడా చెప్తా ఉంటే కూడా ఆలోచిస్తేనే భయపడే పరిస్థితి వస్తూ ఉంది. అని అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ జరగకూడదు అనేది నేను కూడా భావిస్తూ ఉన్నా. మీరు ఒంగోలులో మనకి ఎట్లా కావాలన్నా కూడా మనం చేయడానికి ఆల్ సపోర్ట్ చేయడానికి మాత్రం నేనైతే ముందుంటాను. మీకు అని చెప్పేసి నేను కలవడానికి వచ్చానని చెప్పి తెలియజేస్తూ ఇందులో తీసుకుంటాను. ఏదేది కంప్లైంట్స్ ఉన్నాయో అన్నీ నోట్ చేసుకుని దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం. డ్రింకింగ్ వాటర్ కూడా ఆ రోజు కార్పొరేషన్కి ఇస్తున్నాం. మీకు ఎంత కావాలంటే అంత కార్పొరేషన్ నుంచి కమిషనర్కి చెప్తాం. అవసరమైతే ట్యాంకర్స్ని కూడా వచ్చి మీకు వచ్చేటట్టుగా కూడా అది కూడా ఇమీడియట్గా దానికి చెప్పేస్తాం. కార్పొరేషన్ వాళ్ళకి కూడా వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా అవి కూడా చూస్తాం. నేను కలెక్టర్ గారు వచ్చినప్పుడు మీరు కూడా మనందరం మొత్తం ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు ఏదైతే ఈ కొన్ని రూమ్స్ ఇట్లాంటివన్నీ చెప్పారో దాన్ని అన్నీ కూడా నోట్ చేసుకొని ఇమీడియట్గా చేస్తాం. మన టైంలోనే డ్రింకింగ్ వాటర్ కూడా ప్లాంట్ కూడా నేనే పెట్టించాను ఆ రోజు. నా సొంత డబ్బులతో పెట్టించాను ఆ రోజు. పెట్టించేది ఈరోజే కంటిన్యూగా వాటర్ వస్తూ ఉంది. ఈరోజు హాస్పిటల్ అందరికీ ఇదే వాటర్ వస్తూ ఉంది. ఇంకోటి కూడా చెప్పాము, అన్న క్యాంటీన్ కూడా ఒకటి ఇక్కడ పెట్టిస్తాను. ఎందుకంటే ఈ పేషెంట్స్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు వచ్చినా కూడా పేదవాళ్ళు అన్న క్యాంటీన్ కూడా 4 అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసాం. ఇక్కడ కూడా ఒకటి పెడతాం. నగరంలోని కాకతీయ నగర్లో ఈ నెల 9వ తేదీన గుమ్మడి నాగార్జునరావు ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి 50 సవర్ల బంగారు ఆభరణాలు, 2 మోటార్ సైకిళ్లు, కొంత నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వాటి విలువ 40 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన ప్రభుకుమార్ అనే వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతూ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇటీవల నగరంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు ప్రభుకుమార్ అతని వద్ద బంగారు ఆభరణాలు ఉండటంతో అనుమానంతో అదుపులోనికి తీసుకుని విచారించగా ఒంగోలుతో పాటు చీరాలలో కూడా దొంగతనం చేశారని, అదే కాకుండా అతనిపై అనేక కేసులు ఉన్నాయని అన్నారు. నిందితుడి వద్ద నుంచి సొత్తును రికవరీ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుందని అన్నారు. వారం రోజుల్లో జరిగిన నేరాన్ని అధ్యయనం చేసి విభిన్నంగా పరిశీలించి క్రైమ్ పోలీసులు, 2 టౌన్ పోలీసులు, తాలూకా పోలీస్, జిల్లా క్రైమ్ పార్టీ తిరిగి నిందితుడిని పట్టుకోవడం జరిగిందని, వారికి రివార్డు ప్రకటిస్తున్నానని అన్నారు. సమావేశంలో ఏఎస్పీ క్రైమ్ సేదరబాబు, 2 టౌన్ ఇన్స్పెక్టర్ జగదీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటి యజమాని నాగార్జునరావు మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో తమ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ఛేదించి బంగారు ఆభరణాలు, నగదును అందజేసినందుకు చాలా సంతోషంగా ఉందని పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఇతని మీద దాదాపు 20 కేసులు ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, అలాగే రాజమండ్రి, వైజాగ్, అనకాపల్లి ఈ ఏరియాల్లో, అలాగే హైదరాబాద్లో కూడా ఒక 4-5 అఫెన్సులు చేస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు అయితే 25 అఫెన్సులు ఇతని మీద ఉన్నాయి. మనకు ఒంగోలులో లాస్ట్ ఒక 4 డేస్ బ్యాక్ ఒక గుమ్మడి నాగేశ్వరరావు అనే ఆయన ఇంట్లో దాదాపు 50 సవర్ల బంగారు నైట్ దొంగతనం జరిగింది. వెళ్తూ దొంగ ఈ పల్లివెల ప్రభుకుమార్ అనే వ్యక్తి దొంగతనం చేసి వాళ్ళు పెళ్లికి వెళ్ళున్నారు ఓనర్స్. ఆ టైంలో ఇతను డోర్ బ్రేక్ చేసి నైట్ 1:30 ఆ టైంలో ఇంట్లో ఉన్నటువంటి దాదాపు 50 సవర్ల బంగారు, నగదు, 1,80,000 రూపాయల నగదు,
వెళ్తూ ఒక బండి కూడా తీసుకెళ్ళడం జరిగింది, 2-వీలర్ బండి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇమ్మీడియట్లీ అది మనకు ఓనర్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయటం, పోలీస్ టీంలు కూడా క్లూస్ టీంలు అన్నీ వెళ్ళడం, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది ఎవిడెన్స్. అలాగే మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ అబ్బాయి అదే దొంగ బండి వేసుకొని మనం ఇదే పనిగా మన టీంలన్నీ తిరుగుతున్నాయి, ఇక్కడే తిరుగుతుంది బండి అని చెప్పి మనం ట్రాక్ చేయడం జరిగింది. ఇతను పట్టుకుంటే ఇతని దగ్గర ఒక లాడ్జ్లో ఈ ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఈ మొత్తం 40 లక్షల రూపాయల ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇతను విజయనగరంలో, అలాగే రీసెంట్గా చీరాల్లో ఒక బైక్, విజయనగరంలో ఒక బైక్, అలాగే ఒంగోలులో ఒక షట్టర్ ఆఫెన్స్ చేశారు, దాంట్లో కూడా ఒక 60,000 రూపాయలు, విజయనగరంలో దాదాపు 5 సవర్ల బంగారం కూడా దొంగతనం జరిగింది, అది కూడా ఇక్కడ కన్ఫెస్ చేశారు. సో ఇతన్ని పరిశీలిస్తే ఇతని బ్యాక్గ్రౌండ్ని దాదాపు 25 కేసుల్లో ఇతను అంతర్రాష్ట్ర దొంగగా చలామణి అవుతూ హైదరాబాదు, అక్కడ కొన్ని పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనాలు చేయడం జరిగింది. జలసాలకు అలవాటు పడ్డటువంటి జీవితం అతనికి షీట్ కూడా ఓపెన్ అయ్యి చేయడం జరిగింది. అలాగే ఈ కేసులో సత్వరం స్పందించి ఇమ్మీడియట్లీ 2 టౌన్ సిఐ వాళ్ళ టీం అందరూ కూడా, ఈ పేర్లన్నీ ఉన్నాయి దీంట్లో, సిసిఎస్ సిబ్బంది, 1 టౌన్ తాలూకా, ఈ సిబ్బంది అంతా కూడా ఇమ్మీడియట్లీ దీంట్లో చాలా ఎక్కడెక్కడ ఈ దొంగతనం జరిగిన తర్వాత వెహికల్ ఎక్కడెక్కడ వెళ్ళింది, అతని మూమెంట్లన్నీ ట్రాక్ చేస్తూ మనం పట్టుకోవడం జరిగింది. అలాగే క్రైమ్ అడిషనల్ ఎస్పీ గారు కూడా వాళ్ళ టీమ్స్, 2 టౌన్ సిఐ జగదీష్ వాళ్ళ టీం అంతా కూడా దీంట్లో చక్కగా పనిచేశారు. ప్రాపర్టీని కూడా ఒక్క ఆర్నమెంట్ మిస్ కాకుండా మనం దీంట్లో రికవరీ చేయగలిగాం. మీరు చూశారు, ఆ ఓనర్ గారు కూడా చాలా ఆనందంగా ఈ కేసుని ఇంత చేజ్ చేశారు, పోలీసులకి మేము రుణపడి ఉంటాం అనేసి. సో ఈ కేసు ఛేదించినటువంటి వీళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను తెలియజేసింది ఏంటంటే, మీరు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో విలువైన వస్తువుల్ని అవి కొంచెం జాగ్రత్తగా, ఇంటి దగ్గర ఎవరన్నా విలువైన వస్తువులు ఒకసారి వెళ్తున్నప్పుడు ఫంక్షన్స్కి కానీ అలాంటప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని పెట్టి వెళ్ళడం, అలాగే తప్పదనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీని జాగ్రత్తగా వేరే ప్లేసుల్లో తెలిసిన వాళ్ళ దగ్గర, మీకు నమ్మకమైన వ్యక్తుల దగ్గర ఉంచడం, అలాంటి చర్యలు తీసుకోకపోతే లాక్ చేసినటువంటి ఇళ్లల్లో వీళ్ళు ఈజీగా బయట తాళం కప్ప కనపడతాను, ఇంట్లో ఎవరు లేరు అన్నటువంటి ఆలోచనతో అవి బ్రేక్ చేస్తున్నారు. మన బీట్లన్నీ తిరుగుతున్నాయి. బయట తాళం కప్ప కనపడేటట్టుగా మీరు వేసుకోకుండా బయట ఇనుప గ్రిల్లు వీటిలో మీరు వేస్తే లోపల సైడ్ వేసుకోండి. బయట వేస్తే ఇది ఒక సిగ్నల్ లాగా ఉంటుంది, ఇంట్లో ఎవరు లేరు, ఒక లైట్ కూడా లేకుండా చీకట్లో వెళ్ళిపోతుంటారు. ఒక చిన్న లైట్ అన్న చిన్న ప్రికాషన్ తీసుకోండి. ఇలాంటి దొంగలకి కొంత భయం ఉంటుంది ఇంట్లో ఎవరు ఉన్నారనేసి. సో చిన్న టెక్నిక్ ద్వారా ఇలాంటి అఫెన్సెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు. నా పేరు గుమ్మడి నాగార్జునరావు. నేను కమ్మపాలెం కాకతీయ నగర్ ఎక్స్టెన్షన్లో నివాసం ఉంటున్నాను. నేను 9వ తారీఖు రాత్రి 8 గంటల 10 నిమిషాల ప్రాంతంలో బంధువుల మ్యారేజ్కి మచ్చలబాలె కళ్యాణ మండపంలో వెళ్ళడం జరిగింది. దగ్గర బంధువు అవటం వల్ల లేట్ మ్యారేజ్, 11:30 మ్యారేజ్ అయితే 2:10 దాకా అక్కడే ఉన్నాము. 2:10కి మేము ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తీసింది, అంటే బయట గేట్ తీసింది, బండి లేదు. అప్పుడే నేను భయపడ్డాను. కారు దిగిన తర్వాత లోపలికి వెళ్తే సైడ్ డోర్ బ్రేక్ చేసింది. లోపలికి తొంగి చూసాము, లైట్లన్నీ వేసి ఉన్నాయి. లోపల డోర్ కూడా పగలగొట్టి ఉంది, తీసింది. మాకు అనుమానం వచ్చాముడే 2 టౌన్ వెళ్ళాను. అక్కడే అప్పుడు జగదీష్ గారు సిఐ గారు ఉన్నారు. ఆయన ఒకటిన వాళ్ళ సిబ్బందితో పాటు నేరుగా ఇంటికి రావడం జరిగింది. ఆయన రాగానే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళడంలోనే అన్ని తలుపులు తీసుకున్నాయి, బీరువాళ్ళు పగలగొట్టున్నాయి. 2 రూమ్లో గోల్డ్ మొత్తం తీసుకుపోయారు, క్యాష్ తీసుకుపోయారు, బయట బండి కూడా తీసుకుపోయారు. ఎమ్మడే సారు అన్నీ చెక్ చేసి క్లూ టీంని పిలిపించాడు. క్లూ టీం వచ్చారు, వాళ్ళతో ఎల్లుముద్దలు తీసుకోవడం. దాదాపు తెల్లారి 5:30-6 గంటల దాకా అందరూ ఉన్నారు. తర్వాత ఏఎస్పీ గారు శ్రీధర్ గారు వచ్చారు, తర్వాత డిఎస్పీ గారు వచ్చారు, వేరే అతను. తర్వాత అంతా వాళ్ళ టీం అంతా వచ్చారు, మొత్తం అన్నీ చెక్ చేసుకున్నారు, అన్నీ చేశారు. తర్వాత వాళ్ళ టీమ్స్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని చోట్లకి టీంని పంపించడం జరిగింది. వితిన్ 24 అవర్స్లో కేసుని స్టే చేయడం జరిగింది. ఇది చాలా పోలీసు వారికి చాలా అభినందనలు. ఎస్పీ గారు కొత్తగా రావడం వల్ల ఆయన బాగా చర్య తీసుకున్నట్టుగా తెలిసింది. బాగా
పోలీసు వారికి బాగా కృతజ్ఞతలు. సుమారు 40 లక్షల దాకా మొత్తం అమౌంట్ పోయింది. దాదాపు పోయిన మొత్తం రికవరీ చేశారు. ఒక వస్తువు కూడా మాకు మిస్ కాలేదు, మొత్తం దొరికింది. నాగభైరవ రచనలు సమాజానికి దిక్సూచికలని అన్న నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. నాగభైరవ పురస్కార ప్రదాన ఉత్సవం 2024 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగభైరవ కోటేశ్వరరావు సాహిత్య రంగానికి చేసిన సేవలు నిరుపమానం అని నల్లూరి అన్నారు. వందలాది మంది శిష్యులను తయారు చేసి ప్రకాశం జిల్లా సాహిత్య రంగానికి పెద్ద దిక్కయ్యారన్నారు. ఆయన పేరున పురస్కారాలు ఇస్తూ నాగభైరవ సాహిత్య పరంపరను కొనసాగించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సాహిత్య అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం పలువురికి నాగభైరవ పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమానికి సింహాద్రి జ్యోతిర్మయి అధ్యక్షత వహించారు. డాక్టర్ బీరం సుందర్రావు, డాక్టర్ వై కృష్ణారావులకు నాగభైరవ పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో నాగభైరవ కళాపీఠం అధ్యక్షులు నాగభైరవ ఆదినారాయణ, డాక్టర్ బూసిరిపల్లి వెంకటేశ్వర్లు, తెల్ల అరుణ, డాక్టర్ జక్కంపూడి సీతారామరాజు, డాక్టర్ నూనె అంకమ్మరావు, కుర్రా ప్రసాద్ బాబు, పలువురు కవులు, కళాకారులు పాల్గొన్నారు. దయానందం గారు, దారా రామనాథ శాస్త్రి గారు, కేపూర్తి జాన్ గారు, వీళ్ళందరూ కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. అందువల్ల అలాంటి పరీక్షలను మళ్ళీ మనం తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కోటేశ్వరరావు గారు నిర్వహించినటువంటి కార్యక్రమం నాకు బాగా గుర్తు. నేను చిన్నప్పుడు దాదాపు 60 సంవత్సరాల క్రితం అండి, తెలుగులో ప్రభుత్వమైనటువంటి సభలందరినీ నాకు రక్షించాడు. అది ఏదో సందర్భం నాకు గుర్తులేదు. కాదుగా 2018లో నాగభైరవ సాహిత్య పీఠం ప్రారంభమైన తర్వాత 2019 నుంచి మేము సాహిత్య పురస్కారం ఏర్పాటు చేసి ప్రదానం చేయాలి అని భావించాము. ఇది కేవలం మా కుటుంబం వరకే మేము నిర్వహించాలి అని అనుకున్నాం. అనుకుని ఆ విధంగా ప్రారంభం చేసి ఏదో ఒక కవితా ప్రక్రియలో ముద్రితమైనటువంటి గ్రంథాలను ఆహ్వానించి ఆ వచ్చినటువంటి గ్రంథాల్లో ఉత్తమమైనటువంటి వాటికి ప్రథమ ద్వితీయ బహుమతులు 10,000, 5,000 చొప్పున ఇవ్వాలి అని మా కుటుంబమే ఇవ్వాలి అని చెప్పి మేము నిర్ణయం చేసుకొని 2019లో ప్రారంభం చేశాము. 2019 నుంచి ఆ సంవత్సరం కళా పురస్కారం, సాహిత్య పురస్కారంతో పాటు కళా పురస్కారం, ఆత్మీయ పురస్కారం లేదు. ఒక పురస్కారమే మేము అనౌన్స్ చేశాం. అయితే ఆ సంవత్సరం కవిత్వానికి మేము ఇవ్వాలనుకున్నాము. ఆ కవిత్వానికి హైమవతి గారు అని చెప్పి ఆమె రాసినటువంటి పుస్తకానికి ప్రైజ్ వచ్చింది. ఆ సంవత్సరం 10,000 రూపాయలు ఇచ్చాము. అట్లాగే 4 సంవత్సరాల నుంచి మేము కళా పురస్కారం కూడా ప్రారంభం చేశాము. అందులో మొట్టమొదటిదానికి జరుగుల రామారావు గారు అనేటువంటి ఆయనకి, తర్వాత నాయుడు గోపి గారికి, మూడవది బిఎడి కృష్ణయ్య గారికి, ఈ సంవత్సరం వైఎస్ కృష్ణేశ్వరరావు గారికి ఈ కళా పురస్కారం ఇవ్వడం అనేటువంటిది జరుగుతున్నది. మొట్టమొదటిసారిగా స్త్రీవాద రచయిత పాత్రని పరిచయం చేసేటప్పుడు నువ్వైతే బాగుంటుందన్నా నువ్వు నటించాలి అని చెప్పి అన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. నాతోటే స్త్రీవాద రచయిత పాత్ర మొదలైంది. 1996 సంవత్సరంలో హైదరాబాద్లో 96 హైదరాబాద్లో జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభలో మొట్టమొదటిసారిగా నేను స్త్రీవాద రచయితగా పాల్గొన్నాను. నా పేరుతోనే మొదలైంది. అరుణ అని చెప్పనే పెడతాం అనుకున్నారు. తర్వాత శిరీష నామకరణం చేయడం జరిగింది. అక్కడైతే నా పేరు అరుణ అని పేరు. ఇలా ఆయనతో అలా పరిచయం అయిన తర్వాత ఆయనకి నాకు ఒక చిన్న ఇది జరిగేది. ఎప్పుడంటే నేను ఒక కవిత చదివిదాన్ని సభలో. అదేంటంటే, ఒరే కన్నా నాడు అన్నం తినక ఏడిపించావు, నేను అన్నం పెట్టక ఏడిపిస్తున్నావురా. ఆ మాట అనుకుని వెంటనే ఆయన వాడు నాడు శిశువు నేడు పశువు అని చెప్పని అనేవాడు అన్నాడు. అట్లా అలాంటివి చాలా చాలా ఉండేవి. తర్వాత మేము అన్నిటికంటే మించి ఆయనతో కలిసి చేసిన ప్రయాణాలు అనేటువంటివి జీవితంలో గొప్ప మధుర.
అప్పుడప్పుడే గుడుగుడి నరకలు నడుస్తున్న కవులు సైతం వేలు పట్టి వెన్ను తట్టి మరి వారిని ప్రోత్సహించే ఏకైక కవి జాతీయ కవి డాక్టర్ నాగభైరవ కొడుతారని చెప్పడానికి నేనేమాత్రం సందేహించట్లేదు. అదేవిధంగా నేను వృత్తిపరంగా టైప్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న సందర్భంలో నా దగ్గరికి ఆయన 2 పేజీల టైప్ కోసం, తెలుగు టైప్ కోసం రావడం జరిగింది. ఆ 2 పేజీలు టైప్ చేసిన తర్వాత చాలా బాగా చక్కగా చేశారని చెప్పి దాదాపు 25 ఏళ్ల కిందటి మాట ఇది. ఆ తర్వాత ఆయన 9 రోజుల్లో అక్షరాభిషేకం అనే పుస్తకాన్ని వేసిన జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యున్నతి కోసం స్వీకారం పేరుతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ తమీం అన్సారియా జిల్లాలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం అమలులో భాగంగా సంబంధిత శాఖల అధికారులు, వివిధ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పేద వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సామాజిక బాధ్యతతో కార్పొరేట్ సంస్థలు కూడా తమ వంతు సహకారం అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యున్నతి కోసం స్వీకారం పేరుతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా సామాజికం బాధ్యతతో ముందుకు వచ్చి సంక్షేమ వసతి గృహాల్లో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు సాంఘిక సంక్షేమ హాస్టళ్లను దత్తత తీసుకోవాలని ఈ సందర్భంగా కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను కలెక్టర్ కోరారు. మంచి వాతావరణంలో అణగారిన వర్గాల పిల్లలకు సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. స్వీకారం కార్యక్రమం ద్వారా ఎవరైనా ఏదైనా సాంఘిక సంక్షేమ వసతి గృహాలను దత్తత తీసుకుని విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమం భవిష్యత్తు తరం వారిని ప్రభావితం చేస్తుందని, నైతికతతో పెరుగుతుందని కలెక్టర్ వివరించారు. జిల్లాలోని 41 ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందని, సామాజిక బాధ్యతతో కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి సాంఘిక సంక్షేమ హాస్టళ్లను దత్తత తీసుకోవాలని అన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మణనాయక్, మైన్స్ డీడీ జగన్నాథరావు, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అంజనా, జిల్లాలోని వివిధ గ్రానైట్ పరిశ్రమల యజమానులు, ప్రతినిధులు, హ్యాచరీస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హాస్టల్స్ ని మనం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాము. ఇక్కడ ఇన్ జనరల్ వి ఆర్ స్టార్టింగ్ విత్ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ ని ఐడెంటిఫై చేసి వారికి మనం ఒక రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది చేసాము. ప్రతి ఒక్క హాస్టల్ కూడా ఏమేమి అక్కడ కావాలి, అక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్, అక్కడ రూమ్స్, డ్రైనేజ్, ఇవి అన్నీ కూడా మనం రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసి దానికి ఎంత అమౌంట్ కావాలి అనేది ఒక ఎస్టిమేట్ తయారు చేశాము. సో దానికి we have listed out హాస్టల్ వైస్ ఎంత అమౌంట్ ఒక టెంటేటివ్ ఎస్టిమేట్ చేసి ఇప్పుడు మనం పెట్టుకున్నాము. దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు డీడీ మైన్స్ గారు చెప్పినట్టు ఇక్కడ ఒక 3-4 అది పెద్ద అమౌంట్, ఒక 2 crores 3 crores ఉన్నది డిఎంఎఫ్ ఫండ్ నుంచే మనము ఇక్కడ చేస్తాం. తర్వాత ఒక 15 to 16 హాస్టల్స్ ఉన్నది కూడా ఆల్రెడీ దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకుని అండర్ డిఎంఎఫ్ చేస్తున్నాం. మిగతా ఉన్న హాస్టల్స్ కొన్ని హాస్టల్స్ 5 to 6 lakhs, కొన్ని హాస్టల్స్ 9 to 10 lakhs అటువంటి ఉన్నది మాత్రం ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసి మీ అందరినీ కూడా పిలిచి మీ ద్వారా ఒక కార్పొరేట్ సిఎస్ఆర్ కింద మీ అందరూ కూడా ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇప్పుడు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 20 హాస్టల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను ఫీల్డ్ రెసిప్ట్ వెళ్తున్నప్పుడు అక్కడ చూస్తే ఎస్పెషల్లీ ఇప్పుడు వెస్టర్న్ ప్రకాశం మనకు వైపాలెం, పుల్లల చెరువు, గిద్దలూరు, దొర్నాల అక్కడికి వెళ్ళి చూస్తే లిటరలీ వాటితో ఇంట్రాక్ట్ అయినప్పుడు ఆ పిల్లలు ట్రైబల్ స్టూడెంట్స్ అంటే అంత టాలెంట్ గా ఉన్నారు. వి ఆర్ సోలీ డిపెండెంట్ ఆన్ దిస్ హాస్టల్. సంబంధిత డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ వారికి అక్కడికి పంపించి ఆ డిపార్ట్మెంట్స్ వారి ద్వారా ఎస్టిమేషన్ సేవించి అక్కడ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఆఫ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫైండింగ్ చేసి ఎస్టిమేట్ చేసి మరి అవి ఫోటోస్తో సహా ఏ రోజు ఎప్పుడు తీశారో అలాగా తీపించి ఎస్టిమేషన్ చేసిన తర్వాత మరి ఈరోజు ఈ శ్రీకారం బ్యూటిఫుల్ ఫార్ ప్రకాశం అనేటువంటి
మంచి కాన్సెప్ట్తో మేడం గారు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పేసి వారి అధ్యక్షతన నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ ధర చూసినా కిలో 50 రూపాయలు పలుకుతూ మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. 500 రూపాయలు తీసుకెళ్తే సంచి సగం కూడా నిండని పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో బీరకాయ 60 రూపాయలు, ఉల్లిగడ్డ 50 రూపాయలు, క్యారెట్ 60 రూపాయలు, వంకాయ 60 రూపాయలు, పచ్చిమిర్చి 60 రూపాయలు, టమోటా 30 రూపాయలు, బీట్రూట్ 60 రూపాయలు, మునక్కాయలు 120, బీన్స్ 120 రూపాయలుగా ఉన్నాయి. ఆకుకూరలు మాత్రమే కొంచెం అందుబాటులో ఉన్నాయని 500 రూపాయలతో కొనుగోలు చేసిన కూరగాయలు ఒక్క కుటుంబానికి వారం రోజులకు రావడం లేదని సామాన్యులు వాపోతున్నారు. కొంతమంది వ్యాపారులు కృత్రిమంగా ధరలు పెరిగేలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కూరగాయల ధరలను తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కనిగిరిలో మొట్టమొదటిసారిగా అత్యాధునిక పరిజ్ఞానంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ను ఉపాస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం శుభపరిణామమని కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఒంగోలు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మా ఫొటోస్ ఎవరిన తీయండి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ ఉమాపతి చౌదరి, డాక్టర్ ప్రకాష్ చావలా, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శ్రీనివాసరావు, గుండె వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ ఘనస్వాగతం పలికి అక్కడ అందజేస్తున్న అత్యవసర వైద్య సేవల గురించి వివరించారు. కనిగిరి పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్యం కోసం ఇబ్బంది పడకుండా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ను కనిగిరిలోని గోపీనాథ్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉపాస్ డైరెక్టర్లు కోరారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ కిరణ్, డాక్టర్ మల్లికార్జున, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ తదితరులు పాల్గొన్నారు. కనిగిరిలోని గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఒంగోలు ఉపాస్ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ ఏదైతే ఎమర్జెన్సీ కేర్ యూనిట్గా ఇక్కడ స్థాపించబడటం జరిగింది. దాన్ని వారిని అభినందిస్తూ, ఎందుకంటే మనిషికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గోల్డెన్ అవర్స్లో అతనికి వైద్యం అందితే తను సర్వైవ్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఐసీయూ అంటూ ఎస్టాబ్లిష్ చేయడం అనేది వారిని అభినందిస్తూ, భవిష్యత్తులో మన ప్రాంతాల్లో ఏదన్నా ట్రామా జరిగినప్పుడు వెంటనే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ మొదటిగా తీసుకునేదానికి మంచి అవకాశాలు ఏర్పరిచిన గోపీనాథ్ మల్టీ స్పెషాలిటీ వారికి మరియు ఉపాస్ హాస్పిటల్ ఒంగోలు వారికి అభినందనలు తెలియజేస్తూ, పేషెంట్ ఒంగోలు, గుంటూరు లాంటి పెద్ద నగరాలకి వెళ్ళనవసరం లేకుండా మనం ఈ ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ని ప్రారంభించుతున్నాము. మన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఫిజిషియన్, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టు, ట్రైన్డ్ స్టాఫ్ అందరూ 24 గంటలు అందుబాటులో ఉండేదారు. మన కనిగిరి ప్రాంత ప్రజలందరూ ఈ వచ్చిన సివిఏ కానీ లేకపోతే ఎంఐ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ లాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ మనకి ఒంగోలు లాంటి ప్రాంతాలకు చేరేసరికి చాలామంది ఇబ్బందులు పడుతున్నట్టు మనం వింటూనే ఉంటాము. ఇటువంటి సర్వీసెస్ కనిగిరి లాంటి పట్టణంలో ఉపాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మనం సేవలు ప్రారంభించబోతున్నాము. ఇటువంటి సర్వీసెస్ వల్ల అటువంటి వారిని కాపాడుకోవచ్చు. ఇనీషియల్ ఫస్ట్ గోల్డెన్ అవర్లోనే మనం వాళ్ళని అవసరమైన వాళ్ళకి అత్యవసర వైద్యం అంటే థ్రాంబలైజ్ చేయడం కానీ, ఇంకా ఎమర్జెన్సీ సర్వీసెస్ లైక్ అవసరమైన వాళ్ళకి ఐసీయూ కేర్ సర్వీసెస్ ఇస్తూ, ఏమన్నా వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తూ మనం వాళ్ళ ప్రాణాలని మనం కాపాడుకోవచ్చు. సో ఇటువంటి సర్వీసెస్ ఆల్రెడీ మనం ఒంగోలు ఉపాస్ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ బ్రాంచెస్తో సంయుక్తంగా చేస్తున్నాము. మన దగ్గర కార్డియాలజీ వైద్య విభాగము ఆల్రెడీ క్యాథ్ ల్యాబ్ సర్వీసెస్ థ్రాంబలైజ్ చేసి
ప్రైమరీ యాంజియోప్లాస్టీ స్టంట్ ప్రొసీజర్స్ కూడా చేస్తున్నాము. అటువంటి పేషెంట్స్ మన కనిగిరి ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం ఫస్ట్ అవర్లో వాళ్ళ ప్రాణాలు కాపాడి అవసరమైతే మనం ఒంగోలుకి క్యాత్ ల్యాబ్ సర్వీసెస్ ద్వారా వాళ్ళని థ్రాంబలైజ్ చేసిన పేషెంట్స్కి మనం స్టంట్ ప్రొసీజర్స్ లాంటివి కూడా అందించవచ్చు. అలాగే ఉపా సూపర్ స్పెషాలిటీ ఒంగోలులో న్యూరాలజీ, ఆఫ్థల్మాలజీ, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రంటాలజీ లాంటి అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ స్టెబిలైజ్ అయిన పేషెంట్స్కి అవసరమైతే మన సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఒంగోలులో కూడా అందించవచ్చు ఫాలోఅప్లో. సో ఈ కార్యక్రమానికి మనం వచ్చేసిన మన పెద్దలు ఎమ్మెల్యే గారు మన ఉగ్ర నరసింహారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే గోపీనాథ్ గారికి, ఇటువంటి ఆలోచనతో ముందుకొచ్చిన డాక్టర్ గోపీనాథ్ గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలను పురస్కరించుకొని జనసేన నాయకులు మేడిశెట్టి సుబ్బారావు తనయుడు మహావీర్ సూర్య జన్మదినోత్సవం సందర్భంగా నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు, కార్పొరేటర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు అధ్యక్షత వహించారు. మెగాస్టార్ చిరంజీవి సేవా నిరతని స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ప్రకాష్ బాబు పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి రక్తదానం చేసి ప్రాణాలు నిలిపిన గొప్ప వ్యక్తి చిరంజీవి అన్నారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్న చిరంజీవి యువతకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా చిరంజీవి యువత టౌన్ ప్రెసిడెంట్ వడ్డీ రాజేష్, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బయ్య, లయన్స్ క్లబ్ లెజెండరీ సిటిజన్ అధ్యక్షులు అడపాల అయ్యప్ప, పాప్ట్ ప్రెసిడెంట్ జి సుబ్బారావు, జనసేన శ్రీనివాసరావు, గుమ్మళ్ళ కన్నా, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సర్దార్ బాషా తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి మన దృష్టికి రాగా వెంటనే చిరంజీవి గారు ఒక భిన్నంగా ఆలోచించి తనకి విపరీతమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నటువంటి సమయంలో ఆయన వాళ్ళందరూ కూడా ఏదో అనవసరంగా కార్యక్రమాలు చేసి డబ్బులు ఖర్చు పెట్టకుండా వాళ్ళు జులైగా తిరగకుండా ఆయన తన వంతుగా చిరంజీవి అనే వ్యక్తి పేరుతో మీరు సేవా కార్యక్రమాలు చేయండి నా పేరుతో, అంతేగాని అనవసరంగా జులైగా తిరగకూడదనే ఒక అభిమతంతో ఆయన మరి రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా సేవా కార్యక్రమం పాల్గొనడం నిజంగా అదృష్టం, నిజంగా గొప్ప విషయం. తాను సేవ చేయాలని చెప్పే ముందు తాను చేయాలి. అందుకే ముందుగా ఆయన మరి ఒక ప్రపంచ స్థాయి బ్లడ్ బ్యాంక్ని హైదరాబాద్లో స్థాపించి, అలాగే ఐ బ్యాంకును స్థాపించి ముందు అతను ఆదర్శంగా నిలిచాడు. అయితే కరోనా సమయంలో మరి అత్యవసరమైన ఆపరేషన్లు అవి జరుగుతున్నాయి, రక్తం అయితే అవసరం అవుతుంది, కానీ రక్తదానం చేసేవాళ్ళు ఎవరు ముందుకు రాలా. ఆ సమయంలో చిరంజీవి గారు ఒక పిలుపునివ్వడం, తన అభిమానులందరికీ కూడా రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి, మరి మీరు వెళ్ళి మీ దగ్గరలోని బ్లడ్ బ్యాంకులో రక్తదానం శిబిరాలు నిర్వహించండి అని పిలుపునివ్వడం. ఇక్కడ మన ఒంగోలులో ముఖ్యంగా వెంకట్రావు గారు వారి ఒక మిత్రులతో కలిసి నిజంగా ఆ టైంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు నిలిచింది అంటే కేవలం చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పడం ఈరోజు మెగా వారోత్సవంలో భాగంగా సోదరుడు సుబ్బారావు వారి అబ్బాయి మహావీర్ సూర్య జన్మదినం కూడా నిజంగా చాలా అదృష్టవంతులు. మేము గత వారోత్సవాల్లో ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళ జన్మదినం జరుపుకోవటం. చిరంజీవి గారు ఈరోజు మనకందరికీ తెలిసిందే, ఎంతో చిన్న స్థాయి నుంచి ఈరోజు ప్రపంచం గర్వించదగినట్టుగా ఎదిగినటువంటి అన్నయ్య చిరంజీవి గారి ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా. అలాంటి మాసంలో జన్మదినం జరుపుకోవడం కూడా చాలా సంతోషం. ముందుగా హ్యాపీ బర్త్డే మహావీర్ సూర్య. ఈ కార్యక్రమం దీంతో కాకుండా ఉద్యమంలాగా పల్లెపల్లి గ్రామం కూడా మొక్కలు నాటే కార్యక్రమానికి చేయాలని చెప్పేసి చిరంజీవి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలని చెప్పేసి నా ఉద్దేశం.
దాన్ని చిరంజీవి ముందు నడిపిస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు డొక్కా సీతమ్మ గారి భోజన కార్యక్రమం కూడా జరుగుతుంది. చాలా సంతోషం. ఇద్దరు సోదరులు కూడా సేవాభావంతో పనులు చేస్తున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఇదే సేవాభావాన్ని కొనసాగించి వాళ్ళ ఆదర్శంగా తీసుకొని ప్రతి యువత ఈ సేవాభావంలో ప్రయాణిస్తారని చెప్పేసి ఆశిస్తూ, స్త్రీ ఆటబొమ్మ మాత్రమేనా? స్త్రీకి ప్రాథమిక హక్కులు లేవా? స్త్రీకి స్వేచ్ఛ లేదా? స్త్రీ అంటే కేవలం శరీరమేనా? స్త్రీ శరీరం పురుషుణ్ణి పుట్టించే దేవాలయమే కానీ అనుభవించే ఆట వస్తువు కాదంటూ ఆవేశంతో ప్రశ్నించారు నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ. కోల్కతా వైద్య విద్యార్థినిపై జరిగిన అమానుషమైన అత్యాచారం, హత్య ఘటనపై ఒంగోలులోని నరసం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కవయిత్రుల సమ్మేళనంలో పలువురు రచయిత్రులు జరిగిన ఘటనపై స్పందించారు. కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నరసం అధ్యక్షురాలు డాక్టర్ మున్నంగి రాజకుమారి అధ్యక్షత వహించారు. జరిగిన దుర్ఘటనపై పి రాజ్యలక్ష్మి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కవి సమ్మేళనంలో సింహాద్రి జ్యోతిర్మయి, డాక్టర్ మున్నంగి రాజకుమారి, మారేపల్లి సూర్యకుమారి, ఝాన్సీ దుర్గా, బీరం అరుణ, పరాంకుశం కృష్ణవేణి తదితరులు పాల్గొని జరిగిన హృదయ విదారకర ఘటనపై తమ కవిత్వంతో స్పందించారు. ఇటువంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఇంటిపై, సంస్థపై, సమాజంపై, ప్రభుత్వాలపై ఉందని అన్నారు. తదనంతరం మెడికో మృతికి మౌనం పాటించి నల్ల బ్యాడ్జీలు ధరించి కొవ్వొత్తులు వెలిగించి ఆమెకు శ్రద్ధాంజలి ఘటించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళాభ్యుదయ సమితి సభ్యులు పాల్గొన్నారు. ఎక్కడ అంత అప్పుడు అన్నారు, గాంధీజీ గారు అన్నారు, అర్ధరాత్రి ఆడవాళ్ళు ఒంటరిగా నడవగలిగినప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అని. మనం గాంధీజీ గారు బ్రతుకుంటే ప్రశ్నించేవాళ్ళం, అయ్యా ఏది ఇది అర్ధరాత్రికి కాదు, అర్ధరాత్రి నడిబొడ్డులో, నగరం నడిబొడ్డులో అందరూ తిరిగే ప్రదేశంలో ఇంట్లో 4 గోడల మధ్య భయంకరమైన హత్య జరిగింది. దీన్ని ఏమని చెప్పాను, అత్యాచారం జరిగింది. ఇది నిజంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టేనా? మేమందరం కూడా నిజం చెప్పాలంటే ఈ స్వాతంత్రాన్ని ఏమని తీసుకోవాలి? ఇది స్వాతంత్రం అని ఎట్లా అనుకోవాలి? మన జరిగినటువంటి స్వాతంత్రోత్సవాన్ని ఏ విధంగా మనం తీసుకోగలగాలి? కవులుగా, కవయిత్రులుగా మన యొక్క స్పందనని సాహిత్యం ద్వారా తెలియజేయటం, అదేవిధంగా ఈ సంఘటనలకి నిరసన తెలియజేయటం, కవిత్వం ద్వారా సాహిత్యం చేయడం అనేటువంటిది నా నరసం ఈరోజు ఇప్పుడు ప్రతి సంఘటనలో కూడా అట్లాంటప్పుడు చేస్తూ ఉంది. అర్థం కాని ప్రశ్న ఒకటి నన్ను వ్యర్థంగా వేధిస్తోంది. నీలో నాపై ముసురుకుంటున్న ఈ చీకటి కోణకు మొదలెక్కడో నీకైనా తెలుసా? నీలో నాపై ముసురుకుంటున్న ఈ చీకటి కోణకు మొదలెక్కడో నీకైనా తెలుసా? ప్రాణానికి విలువలేని చోట ప్రాణ సమానమైన మానానికి మాత్రం విలువ ఎక్కడుందిలే. అసలు నా ఉనికేమిటి అని మరో ప్రశ్న ఇంకా వెంటాడుతోంది. అసలు నా ఉనికేమిటి అన్న మరో ప్రశ్న ఇంకా వెంటాడుతోంది. వ్యక్తిని వ్యవస్థ నుండి వేరు చేసి చూసే ఈ సామాజిక పోకడంలో సామూహికంగా దండించే అమానుషత్వం, విచక్షణ కోల్పోయి మూలాలు మరిచి సున్నితత్వం చచ్చిన ఈ జాతికి అమ్మైనా బొమ్మైనా ఒకటే. రగలటం ప్రవహించటం మానేసిన సమూహాలకు చచ్చిపోవడమో చంపడమో తెలుసు. బ్రతకటం, బ్రతికించటం, చిగురించటం, చిగురింపజేయటం ఎప్పుడో మరచిన మొద్దుబారిన మస్తిష్కాలకు చిగుళ్లను తుంచివేయటం మాత్రమే నేర్చుకున్న క్రూరత్వానికి చిగుళ్లను చిదిమేయటం లెక్క. జాతి యావత్తు చావ చచ్చిపోయి కట్టెలా బిగుసుకొని నిర్జీవ సముద్రంలో అదిగో జనసందేహం తేలుతోంది యుగాంతమై. తల్లి మమ్మల్ని మన్నించు, మా నిస్సహాయతకు క్షమించు. నలుగురిని కాపాడేందుకు నిద్రాహారాలు మరచి సేవలందిస్తున్న నిన్ను అదే నలుగురు కలిసి క్రూరంగా చెరిచి చంపేస్తుంటే చూస్తూ ఊరికే ఉన్నాం. తల్లి మమ్మల్ని మన్నించు, మా చేతకానితనాన్ని క్షమించు. 36 గంటలు ఇంటి ముఖం చూడకుండా పేషెంట్లను కాపాడుతున్న నిన్ను అర్ధరాత్రి దాటాక అసురులు చిత్రహింసలు పెడుతుంటే ఆర్తనాదాలు వెనుక నిద్రపోయాం. తల్లి మమ్మల్ని మన్నించు, మా మొద్దు నిద్రను నువ్వే వదిలించు. పగిలిన కళ్ళద్దాలు గుచ్చుకొని నీ కళ్ళల్లోంచి కారిన రక్తం వైతరినిలా భయపెడుతుంది. పటపటమని విరిగిన నీ ఎముకల శబ్దం మాకు గుండె పగిలేలా చేస్తోంది. తల్లి మమ్మల్ని మన్నించు, మా పిరికితనాన్ని గమనించు. గజానికొక్క గాంధారీ పుత్రుడు వలపన్ని చెరపడుతుంటే కాపాడేందుకు రాడే అర్జునుడు.
ద్రౌపది మాన సంరక్షణకు చీరలిచ్చి కాపాడిన కృష్ణుడు ఎందుకనో తనను వదిలేశాడు. తల్లి, మమ్మల్ని మన్నించు, నీ రక్షణకు నువ్వే నడుంకట్టు. భగత్ సింగ్ పక్కింట్లో మాత్రమే మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఏడుగుండ్లపాడులోని హర్షిని కాలేజీలో విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. హర్షిని విద్యా సంస్థల చైర్మన్ రవికుమార్, ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. కార్ తీసుకో జడి, కార్ తీసుకో. పెట్టాలి పిల్లలు మంచి ఏం కాదు. అయ్యప్ప స్వామి సేవా సమితి వారి ఆధ్వర్యంలో అల్లూరు గ్రామంలో వేంచేసినటువంటి మద్దసాని వారి కులదైవమైన నాగారప్పమ్మ గుడి వద్ద భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామలింగారెడ్డి, దుంపల నాంచారయ్య, బొమ్మిరెడ్డి బ్రహ్మారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అద్దంకి మండలం శంకవరప్పాడు గ్రామంలో వెలిసిన అడగొప్పల శ్రీలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అద్దంకి మండలం శంకవరప్పాడు గ్రామంలో వెలిసిన అడిగొప్పల శ్రీలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం కోఆర్డినేటర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు నిర్వహణలో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. భక్తులకు దేవస్థానం సభ్యులు జిలుగు రోషిరెడ్డి, జిలుగు నాగశ్రీనివాసరెడ్డి, అమ్మవారి ఉపాసకురాలు వెంకటలక్ష్మి పూజలో పాల్గొన్న అందరికీ పూజకు అవసరమైన పూజా ద్రవ్యాలను అందజేశారు. ముందుగా టీటీడీ ధర్మాచార్యులు మాదాల దానయ్య, మాస్టర్ వరలక్ష్మి వైభవం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు రావినతుల రామకృష్ణ, పుట్ట వీరాంజనేయులు, పెద్దిశెట్టి వెంకటాద్రి, టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. ప్రతి దాంట్లోనూ కూడా, ప్రతి క్రియలోనూ కూడా, ప్రతి శుభకార్యంలో కూడా ఉంటుంది. అవునా? ఇప్పుడు మీరు భగవంతుడికి తాంబూలాన్ని సమర్పిస్తున్నారు. తీసుకోండి, వాటం తీసుకోండి, ఆటలు తీసుకోండి, ఒక్కప్పుడు పుట్టాన్ని పెట్టండి, ఒక్కప్పుడు పుట్టాన్ని పెట్టండి, ఒక పంట పెట్టండి, స్వామి వారికి తాంబూలాన్ని సమర్పించండి. ఓం పూజీ పరమేశ్వరం శ్రీ మహారాజపదే నమః. సమర్పయామి. స్వామి వారికి తాంబూలాన్ని సమర్పణ చేశారు. చాలా సంతోషం. తర్వాత అమ్మా, మనం దైనికమైనటువంటి కార్యక్రమాలను ఎంత భక్తితో చేస్తామో అంత శ్రద్ధగా, జాగ్రత్తగా కూడా చేయాలి.
శ్రీ సత్యానుసులో నేటి మాట, కష్టం వచ్చిందని ఆగిపోకూడదు, ఎదుటి వాళ్లకు కష్టం వచ్చినప్పుడు ఆనందపడకూడదు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.